వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో నాకు చాలా ప్రౌడ్గా ఉందండి, అలాగే చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు ఈ జూమ్ మీట్ మనం అంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనము ఈ రోజు జూమ్ మీట్ స్టార్ట్ చేయడం అనేది సో నాకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్ గా ప్రతి లీడరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. సో ఎస్టర్డే లీడర్స్ మీట్ కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ తెలిసి ఉంటుందండి. వీక్లీ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. యాజ్ పర్ వీక్లీ షెడ్యూల్ సో టుడే నైట్ 8:30 to 9:30 మనకు జూమ్ మీటింగ్ అనేది జరుగుతుంది. వెల్కమ్ అండి, వెల్కమ్ టు న్యూ మెంబర్స్ అండ్ లీడర్స్, మై డియర్ లీడర్స్, వామ్ వెల్కమ్ టు అవర్ జూమ్ మీట్. ఎస్, ఈ టైంలో సో ఎస్పెషల్గా నేను డెఫినెట్గా కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నానండి. ఈ టైంలో కూడా అంటే ఆల్మోస్ట్ 47 మెంబర్స్. ఎస్ సార్, సమరసింహారెడ్డి సార్ అండ్ రవికుమార్ సార్, టేక్ వన్ స్క్రీన్ షాట్ ప్లీజ్. మీ 47 మెంబర్స్ ఎవరుతున్నారో స్క్రీన్ షాట్ తీయండి. డెఫినెట్ గా దీన్ని మనం గ్రూప్ లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, షూర్, నో ప్రాబ్లం సార్. మీ యొక్క మొబైల్ నెంబర్ అట్లా ఇక్కడే ఉండదు, కానీ ప్రైవసీ ఉంటుంది, నో వరీస్. ఎస్, ఇంకా మనం లేట్ చేసుకోకుండా ప్లాన్ లోకి వెళ్దామండి. వన్స్ అగైన్ వెల్కమ్ న్యూ మెంబర్స్ టు అవర్ మెటాఫోర్స్ ప్లానింగ్ ప్రెజెంటేషన్స్. సో ఎస్, ఇక్కడ చూడొచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటాఫోర్స్ కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఎందుకు మీట్ అవ్వాలి, వై, ఎందుకంటేనండి ఎస్, వాట్ ఈస్ మెటాఫోర్స్ అండ్ హౌ మెటాఫోర్స్ అది ఎవరైనా చెప్తారండి. సోషల్ మీడియాలో నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ప్రతి వాళ్ళకు తెలుసు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అండ్ కొలీగ్స్, నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. సోషల్ మీడియా ద్వారా కూడా ప్రతి వాళ్ళు ఇక్కడ ప్లాన్ అనేది తెలుసుకోవచ్చు. బట్ వై, ఎందుకు అనేది మీకు క్లియర్ అయితే డెఫినెట్ గా సో వాట్ అండ్ హౌ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎస్, నవేడేస్ అంటే ప్రెసెంట్ ఉన్న సినారియో ప్రకారం చాలా మంది మనీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారండి. ఓకే, ఒక ఎంప్లాయ్ అనుకోండి, వచ్చే శాలరీ సరిపోవట్లేదు. అండ్ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకోండి, ఒక కాంపిటీషన్ తట్టుకోలేడు. అంటే బయట ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టేక్ రిస్క్, 100% రిస్క్ ఉంటుందండి. అండ్ అలాగే 100% కాంపిటీషన్ ఉంటుంది, 100% ఎక్స్పీరియన్స్ కావాలి, సర్కిల్ ఉండాలి, స్టాక్ మెయింటైన్ చేయాలి, అండ్ శాలరీస్ పే చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్. అండ్ అనదర్ వన్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. అంటే అండి వాళ్ళు వర్క్ చేయరు, వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ యొక్క మనీ అనేది వర్క్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనకు 4 కేటగిరీస్ అండి. బయట ఉన్న ఏ పర్సన్ అయినా కూడా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి దర్ ఆర్ ఫోర్ కేటగిరీస్. నెంబర్ 1 ఈస్ ఎంప్లాయ్మెంట్, అండ్ అనదర్ వన్ ఈస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అండ్ థర్డ్ వన్ ఈస్ బిజినెస్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఇన్వెస్ట్మెంట్. అంటే సార్ ఈ రోజు ఈ టైం అయినా కూడా ఆల్మోస్ట్ 46 మెంబర్స్ జూమ్ కి ఎందుకు కనెక్ట్ అయ్యారండి? ఏదో ఒక కొత్త విషయం ఉంది, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఉంది, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఉంది, పార్ట్ టైం వర్క్ ఉంది, అండ్ ఒక వరల్డ్ క్లాస్ బిజినెస్ ప్లాన్ ఉంది, నంబర్ ఆఫ్ అండి ఎనీథింగ్. సో మీ యొక్క అప్లైన్ అయి ఉండొచ్చు, మీ యొక్క ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మీ యొక్క కొలీగ్ అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టారు. సో డెఫినెట్ గా సార్ నేను ప్రామిస్ చేస్తున్నాను, 100% మీరు ఒక నీట్ అండ్ ఒక జెన్యున్ ప్లాన్ నేను విన్నాను అని అంటే మీరు ఆ కాన్ఫిడెన్స్ తో మీరు 100% మీరు బయటికి వెళ్తారు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఏ సెంట్రలైజ్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఏ డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ అండి. సో మస్ట్ అండ్ షుడ్ నేను మరీ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ప్లాన్ లోకి వెళ్ళే కంటే ముందు ఇక్కడ ఎవరైతే అటెండ్ అయ్యారో 47 మెంబర్స్, మై డియర్ లీడర్స్ అండ్ న్యూ గెస్ట్స్, సో నా స్మాల్ రిక్వెస్ట్ ఆర్ సజెషన్ ఆర్ ఆర్డర్, మీరు ఏమని అనుకోవచ్చండి, ఫైనల్ లాస్ట్ వరకు ఉండండి. అప్ టు టిల్ మీరు లాస్ట్ వరకు ఉన్నట్టయితే ఈ యొక్క ప్లాట్ఫామ్ ఏమి, మనం ఎలా ఇన్కమ్ అర్న్ చేయొచ్చు, ఇందులో ఎలా మనం బిజినెస్ చేయొచ్చు, ఇందులో మనం ఎలా కెరీర్ బిల్డ్ చేయొచ్చు అనేది మీకు క్లారిటీగా ఇక్కడ అర్థమవుతుందండి. ఓకే, ఎస్, అలాగే సార్ 4 కేటగిరీస్ అంటే బయట ఇన్కమ్ అర్న్ చేయడానికి Recording in ఇక్కడ progress. అంటే ఇక్కడ ఇన్కమ్ అర్న్ చేయడానికి బయట నంబర్ ఆఫ్ వేస్ ఉన్నా మనం ఎందుకు మెటాఫోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి? ఎస్, ఇది ఎందుకు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అయింది మీరు చూడొచ్చండి. ఇక్కడ మెటాఫోర్స్ ఎందుకు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ లోకి వెళ్ళే కంటే ముందు మనం ఒక ఫేమస్ పర్సనాలిటీ ఫోటో ఇక్కడ చూడడం జరుగుతుంది. హిస్ నేమ్ ఈస్ వ్లాదిమిర్ లెడో. ఓకే అండి, హీఈస్ వన్ ఆఫ్ ది బ్లాక్ చైన్ డెవలపర్ ఆర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సైంటిస్ట్ అని కూడా వచ్చండి. చాలా హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. సో ఈ పర్సన్ మెటాఫోర్స్ అనే ప్లాట్ఫామ్ ని June 29, 2022 వరల్డ్ వైడ్ గా లాంచ్ చేయడం జరిగిందండి. ఈ ప్రాసెస్ లో అప్రాక్సిమేట్లీ 2 years కంప్లీట్ చేసుకున్న మెటాఫోర్స్ ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ 2 million పీపుల్ కి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఈ 2 million పీపుల్ లో ఆల్మోస్ట్ 25% పీపుల్ అండి లైఫ్ లో సెటిల్ అయిపోయారు.
అందరికీ తెలుసు సార్, జాబ్ చేస్తే జస్ట్ సర్వైవ్ అవుతాం, బిజినెస్ చేసినా లైఫ్ సెటిల్ అవుతుంది. అంటే వన్ స్టెప్ మనం పైన ఉండడం జరుగుతుంది. ఎస్, అది అందరికీ తెలుసు అండి. సో అలాంటి ప్రాసెస్ లో బిజినెస్ చేయడానికి బయటికి రావాలి అంటే మనం అనుకున్నామండి, నంబర్ ఆఫ్ కాంపిటీషన్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, రిస్క్ తీసుకోవడానికి బయటికి రాలేకపోవడం అవ్వచ్చు, ఎనీథింగ్. చాలా మంది వాళ్ళు ఉన్న బిజినెస్ థాట్స్ అనేవి ఉన్నాయండి, బట్ ఆ థాట్స్ ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే నంబర్ ఆఫ్ వేస్ మనం అనుకున్నట్టు హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అలాంటి పొజిషన్ లో మెటాఫోర్స్ కూడా ఒక బిజినెస్ అండి. మై డియర్ లీడర్స్ అండ్ మై డియర్ న్యూ మెంబర్స్, నేను మరీ ఇన్ఫార్మ్ చేస్తున్నాను, మెటాఫోర్స్ ఇట్స్ నాట్ ఏ జాబ్, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ అండి. ఇందులో మన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, ఎందుకు ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ట్యాగ్ యాడ్ చేయడం జరిగిందంటే ఆల్మోస్ట్ 3 lakh to 5 lakh పీపుల్ ఇందులోన వాళ్ళ యొక్క లైఫ్ సెటిల్ చేసుకోవడం జరిగింది. నిజంగానే అంత పెద్ద ప్లాట్ఫామా? ఇందులోకి వెళ్దామండి, తెలుస్తుంది మీకు కూడా. ఎస్, ఓకే సార్, నెక్స్ట్ స్లైడ్. సార్ ప్లీజ్ మ్యూట్. థ్యాంక్ యూ సో మచ్. సమర సార్. Is clear. Yes, sir. Yes. Okay. Yes, my voice is clear, but అక్కడ డిస్టర్బెన్స్ ఉంది. సో దయచేసి మ్యూట్ చేసేసేయండి, ఆల్ మ్యూట్ చేయండి. జై అనే నేమ్ తో ఎవరు కనెక్ట్ అయ్యారండి, ప్లీజ్ సార్ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. వాళ్ళ అప్లైన్ అది ఎవరైనా అవి ఉండొచ్చండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, మ్యూట్ చేసుకోమని చెప్పండి సార్. మీట్ని డిస్టర్బెన్స్ చేయొద్దండి, వీళ్ళంత త్వరగా క్లోజ్ చేయాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇక్కడ మెటాఫోర్స్ క్లాసిక్. ఎస్, వరల్డ్ బెస్ట్ MLM బిజినెస్ ప్లాన్. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్ అవుట్ సైడ్. ఎస్ సార్. వై డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటి, ఎందుకు డిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి, మెటాఫోర్స్ లో మనకు 10 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అంటే మనము 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కి ఇక్కడ మనం ఎలిజిబుల్ అవ్వచ్చు. అదే మీరు బయట బిజినెస్ లోకి వెళ్తే డెఫినెట్ గా అక్కడ సింగిల్ టైప్ ఆఫ్ ఇన్కమ్ మాత్రమే. ఐ థింక్ డైలీ ఇన్కమ్ ఆర్ వీక్లీ ఇన్కమ్ ఆర్ మంత్లీ ఇన్కమ్, ఎనీథింగ్. ఓన్లీ ఒక ఇన్కమ్ మాత్రమే మనం ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుందండి. బట్ మెటాఫోర్స్ లో మనకు 10 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి మీరు ఇక్కడ చూడొచ్చు. వన్ ఈస్ క్లాసిక్, బూస్ట్, ఫోర్త్ కాయిన్, స్టేకింగ్, NFT, మెటావర్స్, వెబ్ 3.0, గేమింగ్ ప్లాట్ఫామ్, ట్రేడింగ్ క్లబ్ అండ్ అకాడమీ. ఎస్, ఇవన్నీ టెక్నాలజీ ప్రోగ్రామ్స్. ఇట్స్ నాట్ ఏ ఫిజికల్, ఇట్స్ టోటల్లీ డిజిటల్ అండి. ఇది టోటల్ గా డిజిటల్ ప్లాట్ఫామ్. ఎస్ సార్, టెక్నాలజీ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం ఫిజికల్ గా బయటకు వెళ్ళి వర్క్ చేసేది ఏం లేదండి, టోటల్ గా డిజిటల్. ఇందులో మనకు మెటాఫోర్స్ అనే ప్రోగ్రామ్ లో 10 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఈ సిస్టమ్ లో ఉన్న 10 ప్రోగ్రామ్స్ లో మనకు ఓన్లీ ఒక ప్రోగ్రామ్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం, దట్ ఈస్ క్లాసిక్. సో మీరు పైన కూడా ట్యాగ్ చూడొచ్చు, మెటాఫోర్స్ క్లాసిక్. ఎస్, రిమైనింగ్ 9 ప్రోగ్రామ్స్ ఏం సార్ అంటే, ఎవరైతే క్లాసిక్ ప్రోగ్రామ్ లో ఇందులో ఈ బిజినెస్ లో పార్టిసిపేట్ చేస్తారో 100% వాళ్ళు ఫర్దర్ గా వచ్చే ప్రతి ప్రోగ్రామ్ లో కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు మనకు టైం అనేది లిమిటెడ్ గానే ఉంది కాబట్టి డెఫినెట్ గా టైం కి మనం వాల్యూ ఇవ్వాలండి. అందుకని నేను క్లాసిక్ ప్రోగ్రామ్ గురించి మాత్రం నేను మీకు షేర్ చేస్తాను. ఎస్ సార్, ఓకే. నెక్స్ట్. ఓకే, ఎస్, చూడొచ్చండి ఇక్కడ వై మెటాఫోర్స్ మాట్లాడుకున్నామండి. మెటాఫోర్స్ ఎందుకు చేయాలి? ఎస్, డిఫరెంట్ ఇన్ అదర్ MLMs, వేరే మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ తో మెటాఫోర్స్ డిఫరెన్స్ ఏమి? ఎస్ సార్, మేము చాలా విన్నాం, చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ ఉంటారండి. ఇక్కడ అటెండ్ అయిన 50 మెంబర్స్ లో నాకంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉండొచ్చు, మాకంటే నంబర్ ఆఫ్ బయట వేరే ప్లాట్ఫామ్స్ లో వర్క్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. బట్ వై మెటాఫోర్స్ అంటే అండి, గుర్తుపెట్టుకోండి సార్, ఇన్ జాబ్ దెర్ ఆర్ 2 ways. వన్ ఈస్ గవర్నమెంట్ జాబ్ అండ్ అనదర్ వన్ ఈస్ ప్రైవేట్ జాబ్. అందరికీ తెలుసు అండి, గవర్నమెంట్ జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ ఉన్న పర్మనెంట్, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ జాబ్ అనేది టెంపరీ ఆర్ కాంట్రాక్ట్ బేస్ అని కూడా అనొచ్చు. అలాగేనండి ఈ మార్కెటింగ్ ఫీల్డ్ కూడా 2 టైప్స్ అండి. వన్ ఈజ్ సెంట్రలైజ్డ్ అండ్ అనదర్ వన్ ఈజ్ డీసెంట్రలైజ్డ్. ఎస్, గుర్తుపెట్టుకోండి సార్. సెంట్రలైజ్ మీన్స్ అక్కడ కంపెనీ ఓనర్, MD, CMD ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ, అది డిస్పాచింగ్ జరుగుతూ, రెంట్స్ కడుతూ, స్టాక్ మెయింటైన్ చేస్తూ, శాలరీస్ ఇస్తూ ఉంటే దట్ ఈస్ సెంట్రలైజ్. సింపుల్ ఎగ్జాంపుల్ కియా. ఎస్, చాలా మందికి తెలుసు అండి, పెనుగొండ దగ్గర కియా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఉంది, అది అందరికీ తెలుసు. నంబర్ ఆఫ్ పీపుల్ కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. దట్ ఈస్ సెంట్రలైజ్. ఎందుకు సెంట్రలైజ్ అంటే అండి, ఫిజికల్ గా అక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మన కళ్ళకు కనిపిస్తుంది, అక్కడ కార్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది, అక్కడ రెంట్స్ కడుతూ వాళ్ళు శాలరీస్ ఇస్తూ డెఫినెట్ గా అక్కడ ఒక ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. కాబట్టి దట్ ఈస్ సెంట్రలైజ్డ్. అండ్ అనదర్ వన్ ఈస్ డీసెంట్రలైజ్డ్. ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చండి, మెటాఫోర్స్ ఇట్స్ నాట్ ఏ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్, ఇట్స్ ఎ డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్. సో మెటాఫోర్స్ అనేది డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ కాబట్టేనండి
ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏమి, మెటాఫోర్స్ ఎందుకు చేయాలి అని అంటే, దెర్ ఈస్ నో కంపెనీ, నో ఓనర్ అండ్ నో ఎండి మై డియర్ ఎస్ అండ్ మై డియర్ న్యూ మెంబర్స్ అండ్ లీడర్స్. సో మరి ఇన్ఫార్మ్ చేసిన క్లారిటీగా వినండి. ఇన్ మెటాఫోర్స్ దెర్ ఈస్ నో కంపెనీ, నో ఓనర్, నో ఎండి సిఎండి. ఎందుకు సార్ ఇక్కడ కంపెనీ, ఓనర్, ఎండి సిఎండి ఎవరు లేరు అంటున్నారు? మరి దీన్ని ఎవరు రన్ చేస్తారు? ఎస్, నేను స్టార్టింగ్ లో ఏదైతే ఫోటో చూపించాను, హిస్ నేమ్ ఈస్ మిస్టర్ లడో అండి. సార్ ఇక్కడ ఓనర్, ఎండి సిఎండి ఉండడం వల్ల ఏమవుతుంది, ఉండడం వల్ల మనకు డిఫరెన్స్ ఏమి అంటే బెనిఫిట్స్ ఏమి, లేని వల్ల బెనిఫిట్స్ ఏమి అంటే గుర్తుపెట్టుకోండి సార్. ఎప్పుడైతే ఒక కంపెనీ ఎండి సిఎండి ఉంటారో డెఫినెట్ గా ఏదో ఒక ప్రాసెస్ లో, అంటే అక్కడ ఉన్న కంపెనీ బాగా లాభాల్లోకి వెళ్ళింది, ప్రాఫిట్స్ లోకి వెళ్ళిందంటే 100% మూవ్ చేస్తారండి. లేదంటే డౌన్ అయింది, లాస్ అయిపోయింది అనుకోండి, 100% అక్కడ ఆ ప్లాట్ఫామ్ అనేది మనకి కనుమరుగు అయిపోతూ ఉంటుంది. అలా మనం నంబర్ ఆఫ్ చూసాం ఫిజికల్ గా. కానీ మెటాఫోర్స్ అనేది 100% డీసెంట్రలైజ్ సిస్టమ్ అంటే మీరు కింద చూడొచ్చు. ఎందుకంటే దీన్ని ఇక్కడ కంపెనీ, ఓనర్, ఎండి సిఎండి ఎవరు లేని దాని వల్ల ఈ ప్లాట్ఫామ్ ని మొత్తం బ్లాక్ చైన్ లోకి అప్లోడ్ చేయడం జరిగింది. ఎస్, గుర్తుపెట్టుకోండి సార్, ఇన్ మెటాఫోర్స్ బ్లాక్ చైన్ ఈజ్ ఓనర్. ఎస్, అంటే ఇక్కడ ఎవరైతే ఎంటర్ అవుతారండి కమ్యూనిటీ ఆర్ పార్టిసిపెంట్స్, వాళ్ళే ఇక్కడ ఓనర్స్ ఉన్నట్టు. అండ్ మీరు ఫోర్త్ పాయింట్ చూడొచ్చు, నో ప్రొడక్ట్. ఇక్కడ వస్తువులు కూడా ఉండవండి. కొన్ని ప్లాట్ఫామ్స్ మన వరకు వచ్చింటాయి, ఎస్ మీరు ప్రొడక్ట్స్ తీసుకోవాలి సార్, మీ కింద ఉన్న వాళ్ళకి ప్రొడక్ట్స్ డిస్పాచ్ చేయాలి, మీకు దానివల్ల మీకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి చెప్తుంటండి. ఇన్ మెటాఫోర్స్ దెర్ ఇస్ నో ప్రోడక్ట్, ఇక్కడ వస్తువే లేదండి. అండ్ నో ఆఫీస్, మనం ఆఫీస్ కి కూడా పోవాల్సిన అవసరం లేదు. అలాగే నో బ్రాంచ్, అంటే మనం బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి. కొన్ని ప్లాట్ఫామ్స్ లో మనం సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనం స్టాక్ మెయింటైన్ చేయాలండి. అలాగే బ్రాంచ్ కూడా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత. అలాగే మనకు మెటాఫోర్స్ లో బ్రాంచ్ ఏం లేదండి. అండ్ నెక్స్ట్ పాయింట్ నాకు చాలా బెస్ట్ గా అనిపించిన పాయింట్, మీకు కూడా నచ్చే పాయింట్, దట్ ఈస్ నో క్లోజింగ్. గుర్తుపెట్టుకోండి సార్, ఈ ప్లాట్ఫామ్ అనేది స్టేట్ కాదు, సెంట్రల్ కాదండి, డీసెంట్రలైజ్డ్ ఆర్ ఇంటర్నేషనల్, మీరు ఏదైనా అనుకోవచ్చండి. మెటాఫోర్స్ అనేది ఇది ఇండియాలో కూడా లేదండి, 150+ కంట్రీస్ లో రన్ అవుతున్న ప్లాట్ఫామ్. అందుకనే నో క్లోజింగ్. ఎందుకంటేనండి ఇక్కడ మనకు నైట్ అవుతుంది, ఇప్పుడు మనం బిజినెస్ అనేది స్టాప్ చేస్తాం. అండ్ ఫారెన్ లో డే అవుతుంది, అక్కడ బిజినెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మార్నింగ్ అవుతుంది, వాళ్ళకు నైట్ అవుతుంది, అంటే మనం బిజినెస్ చేస్తాం. అంటే దిస్ ఇస్ డే అండ్ నైట్ 24/7, 365 days, 150+ కంట్రీస్ లో 2 మిలియన్ కమ్యూనిటీతో అన్స్టాపబుల్ బిజినెస్. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ మెటాఫోర్స్. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఒకవేళ ఎస్ సరే ఇక్కడ కంపెనీ, ఓనర్, ఎండి లేరంటున్నారు, మరి ప్లాట్ఫామ్ బ్లాక్ చైన్ లో రన్ అవుతుందని. వాట్ ఈస్ బ్లాక్ చైన్? ఎస్, చూడండి సార్, అక్కడ నో ఎడిటబుల్, నో చేంజబుల్. గుర్తుపెట్టుకోండి సార్, డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్స్ ఫెయిల్ అయినట్టు ఎక్కడ లేదండి. ఎందుకంటే డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ ఓనర్ ఉన్నాడు కాబట్టి ఆ ప్లాట్ఫామ్స్ అన్ని బ్లాక్ చైన్ లో రన్ అవుతాయండి. బ్లాక్ చైన్ కి హై హ్యాష్ కంటెంట్ ఉండడం వల్ల ఈ ప్లాన్ ని, అంటే ఇక్కడున్న బిజినెస్ ప్లాన్ ని ఎవరు మాడిఫై చేయడం, స్టాప్ చేయడం, హ్యాక్ చేయడం వీలు కాదండి. అందుకనే మీరు అక్కడ పాయింట్ కూడా చూడొచ్చండి, నో ఎడిటబుల్, నో చేంజబుల్. అండ్ దానికి టాప్ లో ఇంకొక పాయింట్ కూడా మీరు చూడొచ్చు, నో అడ్మిన్. గుర్తుపెట్టుకోండి సార్, మెటాఫోర్స్ లో మనకి ఓనర్ లేడండి. అంటే ఇక్కడ మీకు కండిషన్స్, టార్గెట్స్, లిమిట్స్ ఏమి ఉండవండి. యాజ్ యువర్ విష్, పార్ట్ టైం, ఫ్రీ టైం ఆర్ స్టే టైం మీ ఇష్టం అండి. మనకున్న ఫ్రీ టైంలో లేదా ఫుల్ టైంలో ఆర్ పార్ట్ టైంలో మన ఇష్టం, ఎప్పుడన్నా మనం ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఇంకా మనం చేయొచ్చు అండి. అండ్ మీరు నెక్స్ట్ పాయింట్ చూడొచ్చు, నో పీవీ అండ్ నో బీబీ, నో మ్యాచింగ్ అండ్ నో పేర్. ఎస్, మన వరకు కొన్ని ప్లాట్ఫామ్స్ వచ్చింటాయండి. నేను చెప్పాను కదా సార్, సెంట్రలైజ్ ప్లాట్ఫామ్స్ అంటే అక్కడ ఒక కంపెనీ, ఎండి, సిఎండి, ఓనర్ అందరూ ఉంటారండి. ఇవి నంబర్ ఆఫ్ కొన్ని ప్రొడక్ట్ కంపెనీ ప్లాన్స్ కూడా మీరు వినండొచ్చండి. ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే 49 మెంబర్స్ ఉన్నారో ఇందులో నంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. కానీ మెటాఫోర్స్ డిఫరెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ పీవీ, బీవీ అంటే పర్సనల్ వాల్యూ, బిజినెస్ వాల్యూ. అండ్ నో మ్యాచింగ్ అంటే సార్ కొన్ని ప్లాట్ఫామ్స్ లో లెఫ్ట్ అండ్ రైట్ అని కొన్ని ఉంటాయండి. అంటే లెఫ్ట్ లో బిజినెస్ జరిగి రైట్ లో జరగకపోయినా ఇన్కమ్ అనేది రాదండి, రైట్ లో జరిగి లెఫ్ట్ లో జరగకపోయినా ఇన్కమ్ రాదండి. ఇన్ మెటాఫోర్స్ దెర్ ఇస్ నో మ్యాచింగ్ అండ్ నో పేర్ అండి. అట్ ద సేమ్ టైం నో లెవెల్స్. ఎస్, కొన్ని ర్యాంక్స్ ఉంటాయండి, కొన్ని ప్లాట్ఫామ్స్ లో కొన్ని ర్యాంక్స్ ఉంటాయి, ట్రిప్స్ ఉంటాయి, టూర్స్ ఉంటాయి, అవి వాళ్ళకి కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇన్ మెటాఫోర్స్ దెర్ ఇస్ నో లెవెల్స్ అండి. అండ్ నో రీపర్చేస్ ప్రొడక్ట్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, మన స్టార్టింగ్ లో ఫోర్త్ పాయింట్ ఉంది, మీరు చూడండి కావాల్సింటే నో ప్రోడక్ట్. సార్ ఇక్కడ వస్తువే లేదన్నా, అలాంటప్పుడు మనం వస్తువుని రీపర్చేస్ ఎందుకు చేస్తాం? ఆ ఛాన్సే లేదండి. తర్వాత నో రెన్యువల్ ఐడి. ఎస్, గుర్తుపెట్టుకోండి సార్, కొన్ని ప్లాట్ఫామ్స్ లో సార్ మీరు మంత్లీ 1 time ఐడి రెన్యువల్ చేసుకోవాలి, 3 నెలలకు ఒకసారి ఐడి రెన్యువల్ చేసుకోవాలంటుందండి. కానీ ఇన్ మెటాఫోర్స్ నో రెన్యువల్ ఐడి అండి. మెటాఫోర్స్ లో ఒక్కసారి ఐడి క్రియేట్ అయిన వెంటనే లైఫ్ టైం యాక్టివ్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 week ఆర్ 1 month ఆర్ 15 days, 20 days, 3 months, 6 months, సంథింగ్ ఏదో పర్సనల్ ప్రాబ్లం ఆర్ టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చింది, మరి మనము
రీస్టార్ట్ చేయొచ్చండి బిజినెస్. అంటే ఒక్కసారి మీ ఐడి యాక్టివ్ అయిన తర్వాత లైఫ్ టైం యాక్టివ్ ఉంటుందండి. ఇన్యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే మెటాఫోర్స్ అనేది ఒక కంపెనీ కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్, మీరు టాప్ లో చూడండి కింద 100% డీసెంట్రలైజ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి సార్, ఇది డీసెంట్రలైజ్ సిస్టమ్ కాబట్టినండి ఇన్స్టాంట్ పే అవుట్. సార్ ఇప్పటి వరకు చాలా ప్లాట్ఫామ్స్ మీ వరకు వచ్చి ఉంటాయండి. సార్ మేము డైలీ ఇన్కమ్ ఇస్తాం, మేము వీక్లీ ఇన్కమ్ ఇస్తాం, మేము మంత్లీ ఇన్కమ్ ఇస్తాం అని చెప్తుంటాం. ఆ ఛాన్స్ లేదండి. మెటాఫోర్స్ లో ఇన్స్టాంట్ పే అవుట్, ఆన్ ది స్పాట్ అండి. ఎప్పుడైతే బిజినెస్ జరిగిందో ఆన్ ది స్పాట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. గుర్తుపెట్టుకోండి సార్, 100% డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ స్పాట్ పేమెంట్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ మెటాఫోర్స్. అది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అది కూడా పర్సన్ టు పర్సన్. ఎస్, ఈ రోజు ఎవరైతే ఒక పర్సన్ వచ్చాడో అతనుకు మెటాఫోర్స్ కి సంబంధం అండి. దెర్ ఇస్ నో థర్డ్ పార్టీ ఎంట్రెన్స్. ఎందుకంటే సార్ ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ అనేది సార్ చెక్ రావాలి, 1 వీక్ తర్వాత పేమెంట్ వస్తుంది. ఈ రోజు సండే ఆర్ ఇండిపెండెన్స్ డే, టుమారో సెకండ్ సాటర్డే, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఇవన్నీ లేవండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ సెంట్రలైజ్డ్ ఆర్ ఇట్స్ నాట్ ఏ కంపెనీ. ఎందుకంటే అండి ఇది డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్. ఇక్కడ కంపెనీ లేని దాని వల్ల ఈ ప్లాట్ఫామ్ మొత్తం పాలిగాన్ బ్లాక్ చైన్ లో రన్ అవ్వడం వల్ల ఇక్కడ ఏదైతే మీకు రావాల్సిన పేమెంట్ ఉంటుందో అది 100% ఉంటుందండి. అది కూడా పర్సన్ టు పర్సన్. దెర్ ఈస్ నో ఇంటర్మీడియట్స్. మీరు చూడొచ్చండి, సర్వీస్ ప్రొవైడర్. చాలా మందికి ఒక డౌట్ వస్తుంటది, సరే సార్ మేము ఇప్పుడు కంపెనీలో వర్క్ చేస్తే మాకు ఇన్కమ్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, మరి ఈ ప్లాట్ఫామ్ లో ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఎస్, ఆ క్వశ్చన్ రావాలండి. సర్వీస్ ప్రొవైడర్ స్మార్ట్ కాంట్రాక్ట్. గుర్తుపెట్టుకోండి సార్, మెటాఫోర్స్ లో ఉన్న స్మార్ట్ కాంట్రాక్ట్స్ అన్ని వెబ్3 స్మార్ట్ కాంట్రాక్ట్స్. మెటాఫోర్స్ రన్నింగ్ ఆన్ వెబ్ త్రీ టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు యూజ్ చేసే మనం ఇంటర్నెట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది వెబ్2 టెక్నాలజీ. బట్ మెటాఫోర్స్ అనేది వెబ్3 టెక్నాలజీ అండి. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అన్ని వెబ్3లోనే ఉంటాయి. అంటే ఇక్కడ మనకి రావాల్సిన పేమెంట్ ఏదైతే ఉందండి అది సిస్టమ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంటే 1 డేనో 1 వీక్ 10 డేస్ టైం పట్టచ్చండి. కానీ ఇక్కడ మెటాఫోర్స్ అనేది స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే కోడింగ్ ఆల్గరిథం ద్వారా మనకు ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ $1 కానీ ₹1 కానీ హోల్డ్ అవ్వకుండా ఆన్ ది స్పాట్ లో పర్సన్ టు పర్సన్ 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎస్, అందుకనే సార్ మెటాఫోర్స్ లోకి ఎలాంటి వాళ్ళు ఎంటర్ అయ్యారో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏమి చూద్దామండి. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. ఎస్, వై మెటాఫోర్స్? నేను చెప్పాను కదండి, మెటాఫోర్స్ కి బయట ఉన్న ప్లాట్ఫామ్స్ కి డిఫరెన్స్ ఏమంటే ఇన్ మెటాఫోర్స్ 100% రిస్క్ ఫ్రీ. సార్ ఇక్కడ రిస్క్ లేదు సార్. ఏం సార్ మీరు రిస్క్ లేదంటారు, బిజినెస్ అంటే రిస్క్ కదా? డెఫినెట్ గా అండి. కానీ ఇక్కడ మనం మన పర్సనల్ డేటా ఏం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ బుక్ ఆర్ ఈవెన్ మన పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఇవ్వడం వల్ల ప్రెసెంట్ డేస్ లో మనకు చాలా ఇష్యూస్ అనేవి రైజ్ అవ్వడం జరుగుతుందండి కొన్ని ప్లాట్ఫామ్స్ అని నేను చెప్పండి. బట్ మనం మెటాఫోర్స్ లో ఎంటర్ అవ్వడానికి, బిజినెస్ చేయడానికి మనకి ఇక్కడ పర్సనల్ డేటా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది డీసెంట్రలైజ్ సిస్టమ్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వన్ ఈస్ 100% లైబిలిటీ ఫ్రీ. ఎస్, మెటాఫోర్స్ మీద ఎలాంటి అప్పులు లేవండి, డెబిట్స్ లేవు. మనం చాలా ప్రౌడ్ గా చేయాల్సిన బిజినెస్ ఇది. అండ్ థర్డ్ పాయింట్ ఈస్ 100% ట్రాన్స్పరెన్సీ. ఇది ప్రతి వాళ్ళకు నచ్చే పాయింట్ అండి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ లో వాళ్ళు ఎంత టర్న్ ఓవర్ చేశారు, వాళ్ళ కమ్యూనిటీ ఎంతమంది, పర్ హవర్ ఎంతమంది స్టార్ట్ అవుతున్నారు, పర్ డే ఎంత బిజినెస్ జరుగుతుందని చెప్పేసి ఏ ప్లాట్ఫామ్ చెప్పదండి. కానీ ఇక్కడ కంపెనీ ఓనర్ ఎండి లేని దాని వల్ల ఈ ప్లాట్ఫామ్ బ్లాక్ చైన్ లో ఉండడం వల్ల ప్రతి వాళ్ళు meta-force.space అని కొడితే అండి ట్రాన్స్పరెన్సీగా 100% ట్రాన్స్పరెన్సీ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది లావాదేవీలని అందరూ చూసుకునే విధంగా ఇక్కడ మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అండ్ ఫోర్త్ పాయింట్ 100% డిస్ట్రిబ్యూషన్ అండి. గుర్తుపెట్టుకోండి సార్, ప్రతి వాళ్ళు ఈ పాయింట్ ని మరీ మరీ గుర్తు చేస్తున్నాను. 100% డిస్ట్రిబ్యూషన్ ఇది ఎవరికి బాగా అర్థమవుతుందండి? ఎవరైతే ప్రీవియస్ గా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ చేసింటారో ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాన్స్ లో రన్ అయ్యింటారో వాళ్ళకి తెలుస్తుందండి. 100% డిస్ట్రిబ్యూషన్ అంటే బయట చాలా కష్టపడుతున్నారండి, ప్రొడక్ట్ కంపెనీస్ అవ్వచ్చు ఆర్ సంథింగ్. కానీ అక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది 100% జరగలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్ట్ కాబట్టి మన మెటాఫోర్స్ లో ప్రొడక్ట్ లేదు కాబట్టి అండి 100% డిస్ట్రిబ్యూషన్ కమ్యూనిటీకి అండ్ 100% డీసెంట్రలైజ్ సిస్టమ్ అంటే ఇక్కడ 100% డిస్ట్రిబ్యూషన్ అండి. పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ 100% ట్రస్టబుల్. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది పర్సన్స్ తో రన్ అవ్వలేదండి, టెక్నాలజీతో రన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి సార్, మెటాఫోర్స్ స్టాప్ అవ్వాల్సి వస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్లాక్ చైన్ స్టాప్ అవ్వాలి. ఇన్ ద సెన్స్ టెక్నాలజీ స్టాప్ అవ్వాలి. ఎస్, అంటే మనం యూజ్ చేసే 5G స్టాప్ అవ్వాలి. ఫోన్ పే, గూగుల్ పే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో ఆర్ ఎనీథింగ్ ఏదైనా కూడా అంటే టెక్నాలజీతో రన్ అయ్యి ఏదైనా కూడా అండి స్టాప్ అయిపోవాలి. ఛాన్స్ లేదు సార్. 0.1% కూడా ఛాన్స్ లేదండి. గుర్తుపెట్టుకోండి సార్. ఇంకొకసారి పాండమిక్ వచ్చినా కూడా మరి పర్సన్స్ ఉంటారేమో కానీ అంటే జనాలు
బతకగలరేమో కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, కానీ ఇంటర్నెట్ లేకపోతే ఉండలేరండి. అంటే టెక్నాలజీ లేకపోతే ఉండలేదు. కాబట్టి ఇది 100% ట్రస్టబుల్. ఎందుకంటే మెటాఫోర్ స్టాప్ అవ్వాలి అంటే మనకి ఇక్కడ టెక్నాలజీ అనేది స్టాప్ అవ్వాలి. టెక్నాలజీ స్టాప్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి అంటే మనకు 100% దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది పర్సన్స్ తో రన్ అయ్యే బిజినెస్ కాదు. ఎందుకంటే పర్సన్ అనే ఎవరైతే ఉంటారో, అంటే ఒక ఓనర్ ఎవరైతే ఉంటారో ఒక కంపెనీకి, అతను లైఫ్ టైం ఉంటుందని మనం గ్యారంటీ ఇవ్వలేదు. కానీ ఇక్కడ టెక్నాలజీతో రన్ అవ్వడం వల్ల ఇది ఇట్స్ నాట్ ఏ 100 years బిజినెస్, ఇట్స్ ఎ 1000 years బిజినెస్ పెట్టుకోండి సార్. అండ్ 100% ఇన్స్టాంట్ పేఅవుట్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్. ఎస్. ఎందుకు ఇవన్నీ ఉన్నాయి సార్ అంటే ఇది డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ అండి. సరే సార్, ఓకే. ఇప్పుడు బిజినెస్ అంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇన్కమ్ అని చేయడం. ఎస్, అందరికీ తెలుసు అండి ఇది. ఇక్కడ చాలా మంది బిజినెస్ చేస్తున్న లీడర్స్ కూడా ఉండొచ్చు. అంటే పర్సనల్ గా వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ రన్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఏ బిజినెస్ రన్ చేయాలన్నా కూడా ప్రొడక్ట్ ఉండాలండి. డెఫినెట్ గా అది మన వాళ్ళందరూ బిలీవ్ చేసే విషయం. అంటే ఏమి, ప్రొడక్ట్ తీసుకొని ఎంటర్ అవ్వాలి. ఏంటి ఏ బిజినెస్ అన్నా కూడా ఏమంటే బిజినెస్ అంటే ఏం సార్, అమ్మడం, కొనడం, బయింగ్ అండ్ సేలింగ్. ఎస్. ఇప్పుడు మెటాఫోర్స్ మనం బిజినెస్ చేయాలంటే ఎలా ఎంటర్ అవ్వాలి? ఇప్పటి వరకు మనకు అర్థమైపోయిందండి వై మెటాఫోర్స్. గుర్తుపెట్టుకోండి సార్, మెటాఫోర్స్ ప్లాన్ మనం ఎందుకు వింటున్నాము, ఎందుకు వినాలి అంటే మనం వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అందులో మనకు వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదు. నిజంగానే ఈరోజు 47 మెంబర్స్ ఎందుకు కనెక్ట్ అయ్యారు సార్? మీ జాబ్ లో కానీ మీ బిజినెస్ లో కానీ మీరు 100% సర్వై కాకుండా సెటిల్ అవుతుంటే మీరు డెఫినెట్ గా అందులో మీకు లైఫ్ ఉందంటే మీకు మెటాఫోర్స్ అవసరం లేదా? గుర్తుపెట్టుకోండి సార్, అక్కడ లైఫ్ లేదు, అక్కడ ఇన్కమ్ లేదు, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడం లేదు, అక్కడ టైం ఫ్రీడమ్ లేదు, అక్కడ ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేదని మనం మెటాఫోర్స్ ఆపర్చునిటీ రోజు వినడానికి వచ్చామండి. ఈ ప్లాట్ఫామ్ 100% రిస్క్ ఫ్రీ, లైబిలిటీ ఫ్రీ, ట్రాన్స్పరెన్సీ, డిస్ట్రిబ్యూషన్ అంటున్నామండి. సో ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే ఎలా? ఎస్ సార్, ఓకే సార్, మీరు బాగా చెప్పారు. మెటాఫోర్స్ అనేది డిఫరెంట్ గా ఉంది. ఓకే, ప్రొడక్ట్ లేదంటున్నారు, మరి ఎలా ఎంటర్ అవ్వాలి అంటే మేము ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ఇన్కమ్ అని చేయాలి? ఎస్, చూద్దామండి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఎస్, స్లాట్ పొజిషన్ ఇన్ లెవెల్స్. గుర్తుపెట్టుకోండి, న్యూ పీపుల్ అండ్ ఆల్రెడీ మెటాఫోర్స్ లో ఉన్న వాళ్ళు అయిండొచ్చండి. ఎవరైనా కూడా క్లాసిక్ అనే ప్రోగ్రామ్ లో ఇన్కమ్ అని చేయాలంటే ఈ స్లాట్స్ ద్వారా అనేది పాసిబుల్ అవుతుందండి. అది మీరు చూడొచ్చు. నంబర్ 1 అంటే ఫస్ట్ బాక్స్ వచ్చేసి ఫస్ట్ స్లాట్ అంటారండి. అండ్ సెకండ్ బాక్స్ వచ్చేసి సెకండ్ స్లాట్, అండ్ థర్డ్ వన్ థర్డ్ స్లాట్, అండ్ ఫోర్త్ స్లాట్, 5, 6, 7, 9, 7, 8, 9, 10, 11, 12. మై డియర్ లీడర్స్, మెటాఫోర్స్ అనే ప్లాట్ఫామ్ లో 10 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పానండి. అందులో నంబర్ 1 ఈస్ క్లాసిక్. సో ఆ క్లాసిక్ ప్రోగ్రామ్ లో మనం ఇన్కమ్ అని చేయాలి అంటే ఈ స్లాట్స్ ద్వారా అనేది పాసిబుల్ అవుతుంది. స్లాట్ పొజిషన్ అండ్ లెవెల్స్, ఆ స్లాట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఎలా ఇన్కమ్ వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లాట్స్ మనకి 2 types అండి. 1 ఈస్ S6 అండ్ అనదర్ 1 ఈస్ S3. గుర్తుపెట్టుకోండి సార్, ఈ స్లాట్స్ అన్ని బ్లాక్ చైన్ లో ఉంటాయండి. ఎందుకంటే మెటాఫోర్స్ బిజినెస్ మొత్తం బ్లాక్ చైన్ లో అంటే టెక్నాలజీ ప్లాట్ఫామ్ అవడంతో ఈ స్లాట్స్ అన్ని మనకు బ్లాక్ చైన్ లో రిజిస్టర్ అయి ఉంటాయండి. దీనిలోని మనం పర్చేస్ చేసిన తర్వాత ఇవి ఎలా వర్క్ అవుతాయంటే అంటే మనకి ఇన్కమ్ అంటే ఇన్కమ్ పేఅవుట్, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే S6 అండ్ S3 మెకానిజం ద్వారా జరుగుతుందండి. S6 అంటే మనం ఉంటామండి, మన కింద 6 బాక్సెస్ ఉంటాయి, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ సెకండ్ స్లాట్ చూడొచ్చండి, అందులో కూడా 6 బాక్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ స్లాట్ చూడొచ్చండి, 3 బాక్సెస్ ఉన్నాయి. ఎస్, అక్కడ మీకు ఆరో మార్క్ సింబల్ మా సమరసింహారెడ్డి సార్, ఇక్కడ సమర సార్ మీకు అక్కడ చూసినట్టు చూడండి. S6 అంటే ఎస్ సార్, ఫస్ట్ స్లాట్ దగ్గర తీసుకెళ్ళండి ఒకసారి. ఎస్, ఫస్ట్ స్లాట్ లో మీరు చూడొచ్చండి, అక్కడ 6 బాక్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ స్లాట్ లో కూడా మీరు చూడొచ్చండి. ఎస్, 6 బాక్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ స్లాట్ చూడండి సార్, అక్కడ కూడా 6 బాక్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ స్లాట్ చూడండి, అక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. ఎస్, అక్కడ లైన్ వేయడం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోండి సార్, మెటాఫోర్స్ లో మనం ఇన్కమ్ అని చేయాలి అంటే స్లాట్స్ ద్వారా S6 అండ్ S3 మెకానిజం లో మనకి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక్కడ మన స్లాట్స్ పర్చేస్ చేసిన తర్వాత మనకు 4 ways లో ఇన్కమ్ రావడం జరుగుతుందండి. ఇక్కడ ఒకటి, మీరు వర్క్ చేసిన ఇన్కమ్ వస్తుంది. ఎస్, గుర్తుపెట్టుకోండి సార్, బిజినెస్ లోనే లైఫ్ ఉంది, అది అందరికీ తెలుసు. బయట బిజినెస్ చేయడానికి మన దగ్గర హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మనం మెటాఫోర్స్ లో ఇన్కమ్ అని చేయడానికి ఈ స్లాట్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ప్యూర్లీ ఫ్లెక్సిబుల్ గా ఉందండి, ప్రతి కేటగిరీ పీపుల్ ఎంటర్ అయ్యే విధంగా ఉంది. ఇక్కడ మనము 4 ways లో ఇన్కమ్ అని చేయొచ్చండి. ఒకటి, ఇక్కడ మీ ఇండివిజువల్ వర్క్, దట్ ఈస్ సెల్ఫ్ వర్క్, అంటే మీరు సొంతంగా అంటే మీరు వర్క్ చేసిన ఇన్కమ్ ఉంటుందండి మెటాఫోర్స్ లో. అండ్ సెకండ్ వచ్చేసి మీ టీం వర్క్ చేసిన ఇన్కమ్ ఉంటుందండి, అంటే మీ ద్వారా ఎవరికైతే ఆపర్చునిటీ వెళ్తుందో వాళ్ళు వర్క్ చేసిన ఇన్కమ్ ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడండి మిస్టర్ లడర్ సార్, ఇక్కడ మీ అప్లైన్ వర్క్ చేసిన ఇన్కమ్ ఉంటుందండి.
అప్లైన్ అంటే ఎవరు కాదండి, మీకు ఎవరైతే అవకాశం ఇచ్చారో వాళ్ళని అప్లైన్ అంటారు. అంటే వాళ్ళు వర్క్ చేసిన ఇన్కమ్ ఉంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి క్రాస్ లైన్, అంటే వాళ్ళు మీకు సంబంధమే లేదండి. అలాగా మనకు 4 ways లో మనం ఇన్కమ్ సంపాదించాలి, డబ్బు సంపాదించాలి అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న 12 slots లో మనం ఎన్నో కొన్ని పర్చేస్ చేయాల్సి ఉంటుందండి. ఆ స్లాట్స్ మీరు చూడొచ్చు, ఆ ప్రైజెస్ మీరు చూడొచ్చు అండి. సార్ నెక్స్ట్ స్లాట్. సార్ ముందు సార్ ఆన్. వన్ మినిట్ అండి, 1 minute సార్. ఒకటే ఉంది, ఒకటే